సార్ ఇంత మంచిగా చెప్పినా ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కదా, ఆయన మాట నేను ఏంటి నాకు నచ్చినట్టు ఉంటాను, ఇలాగే ర్యాష్ డ్రైవింగ్ చేస్తాను, ఇలాగే తాగి తోలుతాను అయితే ఏంటి అని అనుకుంటారు కదా. దానికి కూడా సార్ మాటల్లో ఒకసారి వినండి. తీరు మార్చుకోకపోతే కేసులు తప్పవు. కేసే కదా అనుకోవద్దు. కేసు పడిందంటే ఆటో ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉంటుంది. ముందే చెప్తున్నా, నేను చెప్పే చేస్తున్నా. మిమ్మల్ని కోరేది ఒకటే, దేని గురించి మాట్లాడలేదు. లగేజ్ స్థానంలో దయచేసి ప్రయాణికులను కానీ ముఖ్యంగా స్కూల్ పిల్లలను కానీ కూర్చోబెట్టొద్దు. అటువంటి ఆటో కనుక దొరికితే ఆటో బయటికి రాదు. ఇది వార్నింగ్. ఎవరు బాధపడ్డా నేనేం చేయలేను. బ్రేక్ ఇన్స్పెక్టర్ కేసులు రాసేస్తున్నారని మీరు ఎంత గగ్గోలు పెట్టినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఉపయోగం లేదు. నేను చెప్తున్నాను, నేను చెప్పే చేస్తున్నాను. కేసులు రాసే అవకాశం మాకు ఇవ్వద్దు. తర్వాత ఎవరో కూడా బాధపడద్దు.